అయ్యా ఏం ఫస్ట్ హాఫ్ చాలా ఎనర్జీ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చి నిద్ర వచ్చింది, నాకు నిరాశకు వచ్చింది. చాలా బాధపడుకుని బయటకు వచ్చాను. నేను ఏమనుకున్నా పుష్పం లేపొస్తుంది, దంగం లేపొస్తుంది అనుకున్నా, కానీ లేదు. లోపల లేకపోతే క్వశ్చన్ నాకు వాడితే లోపల ఏం లేవు. డొల్లబాయ్ నిజం చెప్తున్నా, ఎంత మంచి వాడుకోవచ్చు పోయా రామ్ చరణ్ అని. ప్యాన్ ఇండియా నాకు చాలా బాగా చాలా ఆవేదన చెప్తున్నా, సరిగ్గా వాడుకోలేదు నిజంగా. రోబోట్ సినిమా చూసినప్పుడు కానీ బాధ్యత చూసినప్పుడు అందరూ కామెంట్ శంకర్ నువ్వు బంద్ చేసుకోవచ్చు అండి రాదని చెప్పారు. నిజంగా నేను అదే చెప్తున్నా, నీ డైరెక్షన్ రాలేదు, చాలా తప్పు చేసావు, చాలా బాధపడుతున్నా. అడ్రస్ పెట్టు, నీ అడ్రస్ పెట్టు. నిజంగా చాలా బాధపడుతున్నా. యాజ్ రామ్ చరణ్ పరంగా ఎందుకంత మోసం చేసినాం? దిల్రాజు నువ్వు మనం చూసుకోవాలి కదా, ప్రొడ్యూసర్ చూసుకో. ఇంత డబ్బు పెట్టి మరి రామ్ చరణ్ ఏం చేద్దాం అనుకుంటాను. నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా హట్ అయినా నిజంగా. గేమ్ చేస్తే నిజంగా బిలో యావరేజ్ మూవీ. చాలా ఫస్ట్ చూడొచ్చు, నచ్చుంది, కానీ రొటీన్ స్టోరీనే. నిజంగా ఎందుకు వస్తుందో ఆ సాంగ్ టటా టటా టా ఇది వస్తుంది పోతుంది ఓరి అమ్మ సాగు తెంగిరి బాగా. నిజంగా నేను చాలా బాగుపడ్డా, కానీ రామ్ చరణ్ అయితే చాలా బాగా చేశాడు. యాక్టింగ్ చెప్తున్నా, సినిమాకున్న ప్లేస్ అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, ఎడ్జస్టర్ పర్ఫార్మెన్స్, తమ యొక్క బీజం వీళ్ళు హైలైట్ అన్న. కానీ మెయిన్ ఏంటంటే మా శంకర్ యొక్క డైరెక్షన్ తప్పండి. డాన్స్ వేయడం మా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడం ఫైట్ ఇరుకు, కానీ స్టోరీ నయ్యరుకు. మరి పాన్ ఇండియా రీచ్ వరల్డ్ వైడ్ గా వస్తుంది అంటే అది కష్టమే బ్రో. బట్ మూవీ అయితే హిట్ మూవీనే ఇది సంక్రాంతికి. స్టోరీ లైన్, మెసేజ్, రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే 3 హైలైట్. ఆ 3 నాకైతే బాగా. రామ్ చరణ్ అన్న కోసం వెళ్ళిపోవచ్చు థియేటర్కి అయితే. రామ్ చరణ్ అన్న ఎస్జే సూర్య మళ్ళీ వెళ్ళడం అంటే సాంగ్ యాడ్ చేసి వెళ్తా. ఒక సాంగ్ అయితే తీసేశారు, నాన్న హైరానా. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. ఫ్యామిలీతో అయితే 100% వెళ్ళొచ్చు. సంక్రాంతికి గేమ్ చేంజర్ ద బెస్ట్ ఫిలిం. అందరు ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరు వెళ్ళాలని కోరుకుంటున్నా బ్రో. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ నేను 5కి 3 ఇస్తా బ్రో. మెసేజ్ ఓరియంట్ సినిమా. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. అంటే క్యారెక్టర్ పరంగా రామ్ చరణ్ గారు అయితే ప్రాణం పెట్టారండి. రంగస్థలం మూవీలో క్యారెక్టర్ ఎలా చేశారో మనకు తెలుసు, దీనికి భిన్నంగా అనిపించింది. కే రాఘవన్ గారి హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఈ సినిమాలో ఎస్ఏ సూర్య గారు అయితే వేరే లెవెల్ చూపించారు, చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. మన శంకర్ గారి డైరెక్షన్ అయితే మార్క్ అయితే కనిపించింది. ఎందుకంటే టెక్నాలజీని వాడుకోవడంలో ఆయన మించిన లేడని మనకు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఇందులో కూడా ఓవరాల్గా సినిమా నాకు బాగా నచ్చింది. అంటే చాలా మంది ఏమంటారంటే 2 సినిమాలు కలిపారు, 3 సినిమాలు కలిపారు, అలాగ ఉంది, ఒకే ఒకటి అది ఇదేం కాదు. నాకు తెలిసింది ఏంటంటే సినిమాలో ఎక్కడ కూడా వల్గర్ లాంగ్వేజ్ కానీ, మటర్లు కానీ, దొంగతనాలు కానీ, దొంగలు దొబ్బేయడం కానీ ఇలాంటివి ఏమి లేవు. ఒక ఎక్స్ట్రాగా సకుటుంబ సపరివార సమేతంగా అలా క్లియర్గా చూపించాడు. కుటుంబ పరంగా చూడొచ్చు. యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ బాగుంది. రామ్ చరణ్ గారి ఎంట్రన్స్ సీన్ అయితే వేరే లెవెల్. ఇంటర్వ్యూ బ్యాంక్ ఇంకా అద్భుతంగా ఉంది. ఇంకా లాస్ట్ మనకు వచ్చేసి ఒక మెసేజ్ ఉంచాలి కదా, అది మన శంకర్ గారు చూపించారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఈ సినిమాకి 2.5 నుంచి 3 వరకు వచ్చు. ఫస్ట్ డే కాబట్టి 120 crores ఈజీగా క్రాస్ చేస్తుంది. కలెక్షన్ పరంగా చూసుకుంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి మనకి ఏం కావాలి, నరుక్కోవడం, డ్యాన్స్ లేవడం, ఫైట్లు చేస్తే సరిపోదు, సినిమా అయిపోద్ది. మెసేజ్ సినిమా కదా, ఎవరికి నచ్చవచ్చు నచ్చవచ్చు. కానీ ఓవరాల్ కలెక్షన్ మనం బేస్ చేసుకుంటే ఒక 1000 లోపు వరకు రావచ్చు, కానీ 1000 అయితే దాటదు. కానీ చరణ్ గారి యాక్టింగ్ అయితే చింపబడేరు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సరే, డ్యాన్స్ కానీ మాస్ పర్ఫార్మెన్స్ కానీ ఆ తమను చాలా కాలం తర్వాత మంచి బీజం కాపీ కొట్టకుండా ఒరిజినల్గా ఇచ్చాడు. ఆఫ్టర్ 2009 కిక్కు తర్వాత ఇప్పుడు నాకు తెలిసి కాపీ కొట్టకుండా ఒరిజినల్ బీజం ఇచ్చాడు. ఈ సినిమాకి అయితే చాలా బాగుంది. ఇంకోటి శంకర్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది భయ. ఆఫ్టర్ 2008 రంగస్థలం తర్వాత ఈ మూవీలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న యాక్టింగ్ ఇరగదీసిండు, మామూలుగా ఇచ్చి పడేసిండు. సాంగ్స్ కానీ పాటలు కానీ శంకర్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది భయ. యూత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. కొంచెం పాలిటిక్స్ పరంగా మనకు బయట పవర్ స్టార్ జనసేన రకంగా కొంచెం మూవీలో క్లిప్స్ ఉన్నాయి భయ, కొంచెం అలా చూపిస్తారు. మూవీ అయితే చాలా బాగుంది. నేను అందరూ చూడాలని కోరుకున్నా. సినిమా అయితే ఇచ్చిపడేసింది భయ. జై గేమ్ చేంజర్. ఎందుకంటే ఆచార్య కంప్లీట్ స్టోరీ జోన్ డిఫరెంట్, దీని స్టోరీ జోన్ డిఫరెంట్. మరి అంత రిజల్ట్ వైజ్ ఆచార్య అట్లయితే కాదు. సో ఇది అంతా కంప్లీట్ ఫ్లాప్ అని చెప్పలేము. లైక్ ఇట్స్ జస్ట్ ఒక యావరేజ్ ఫిల్మ్. నాకు స్టోరీ వైజ్ మైనస్ అనిపించింది. లైక్ అంటే ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ పాత పాయింటే, లైక్ ఇదివరకు మనం మూవీస్లో చూసాము. బట్ ఆ టేకింగ్ వైజ్ కొంచెం మైనస్ అనిపించింది. ఎక్కడో అంటే చాలా కొన్ని ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది. ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. దానివల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారు, డౌన్ అయిపోతున్నారు. సడన్గా మళ్ళీ ఒక ఎలివేషన్ వస్తుంది. దీనివల్ల కొంచెం అక్కడ మైనస్ అనిపించింది. శంకర్ పని అయిపోయిందని అనుకోలేము. లైక్ అంటే ఇప్పుడు భారతీయ 2 కూడా మనకు రిజల్ట్ కొంచెం ఫ్లాప్ అయింది. ఇది కూడా కొంచెం యావరేజ్ ఉండడం వల్ల అట్లా అనుకోలేము. బికాస్ ఒక కంబ్యాక్ రావాలని అనుకుంటాం. ఇది వరకు మంచి హిట్స్ ఇచ్చారు ఆయన. ఒక అపరిచితుడు, భారతీయుడు, కొంచెం అంటే మనము సజెషన్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. సో వాళ్ళు ఇంకా స్టోరీ డెవలపింగ్ దాంట్లో ఇప్పుడు ఈ స్టోరీ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చారు. సో ఆబ్వియస్లీ కొంచెం స్టోరీ సెలక్షన్లో వాళ్ళు కూడా ఇప్పుడున్న కరెంట్ దానికి ఎట్లా ఎంగేజింగ్ చేయాలనేది కొంచెం మేబీ చూసుకుంటే సరిపోతుంది.
బట్ అట్లా అయితే ఏం లేదు లైక్ అంటే నేషనల్ అవార్డు వస్తుంది బెస్ట్ యాక్టింగ్ నో అట్లా మనం ఏం చెప్పలేము. రామ్ చరణ్ అంటే అవార్డ్స్ అంటే అవార్డ్స్ వైజ్ కాకుండా ఇండిపెండెంట్గా ఒక రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూస్తే మటుకు నేను చెప్పినట్టుగా కూడా చిరంజీవి గారి తర్వాత మరో చిరంజీవి గారిలో యాక్ట్ చేసే నటుడు మనకు టాలీవుడ్లో ఎప్పుడు ఉన్నారంటే అంత డిగ్నిటీగా యాక్ట్ చేసే నటుడు అంటే అది రామ్ చరణ్ గారు మాత్రమే. ఆయన చాలా బాగా చేశారు 3 క్యారెక్టర్స్. సో అవార్డ్స్ అనేటిది అట్లా ఏం లేదు. డెఫినెట్గా లైక్ ఐ మీన్